సమస్యని సభ దృష్టికి తద్వారాగా మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం వచ్చినందుకు మరొకసారి అలానే సుమారుగా ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడ్డ తర్వాత జిల్లాని ఆసరాగా చేసుకుని ఈ యొక్క సమస్య అధ్యక్ష ఇది. ఎందుకంటే ఈ కోనసీమ దీవులో ఉన్న డ్రైనేజీ అంతా ఒక విధంగా ఎలా పాడైపోయిందో మీ దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. సుమారు 1,29,000 ఎకరాలు అంటే 1,30,000 ఎకరాల్లో ప్రధానంగా వరి పంట అంటే ఈ పంట నమోదు చేసుకున్నటువంటి వరి పంట అధ్యక్ష 83,697 ఎకరాలు ఈ పంట నమోదు చేసుకున్నది. అలానే సుమారుగా ఒక 31,470 ఎకరాలు స్వీట్ వాటర్ ఫిష్ కల్చర్ అధ్యక్ష. అలానే 14,539 ఎకరాలు ఉప్పు నీటి రొయ్య ఉత్పత్తి చేసే కల్చర్ అధ్యక్ష. ఇవన్నీ కలిసి మొత్తం 1,30,000 ఎకరాల్లో జరుగుతుంది అధ్యక్ష. ఇంకా ఈ పంట నమోదు చేసుకుంది. అలాగే అనఫీషియల్గా చేసే ఆక్వాకల్చర్ కానీ ఇవన్నీ చూసుకుంటే దగ్గర 2 లక్షల ఎకరాల్లో ఈ యొక్క వరి మరియు మంచినీటి చేపలు మరియు ఉప్పు నీటి రొయ్యలు పండించే ప్రాంతం అధ్యక్ష. ఇది ఎంత కీలకమైనటువంటి ఆదాయం అంటే రాష్ట్రానికి అధ్యక్ష, ఏదైతే ఉప్పు నీరు రొయ్యని సముద్ర ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తారో ఆ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాలోనే ఈ కోనసీమ జిల్లాది 35% వరకు వాటా ఉంది అధ్యక్ష. ఉప్పు నీటి ఎగుమతులు సుమారు 2,000 కోట్ల రొయ్య ఎగుమతి అవుతుంది. దగ్గర 3,000 కోట్ల వరకు ఈ స్వీట్ వాటర్ చేప ఉత్పత్తి ఎగుమతి అవుతుంది అధ్యక్ష దేశం అంతా కూడా. అలాంటిది ఇక్కడ ముంపు చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. ఈ ముంపు ఏ విధంగా ఉందంటే సుమారు ఈ జిల్లాలో చూసుకున్నప్పుడు దగ్గర 132 డ్రైన్లు అధ్యక్ష. డ్రైన్ అనేది మీ అందరికీ తెలుసు అధ్యక్ష, కొత్తపేట నుంచి మాకు ప్రారంభమవుతుంది డ్రైన్ అధ్యక్ష. కొత్తపేట నుంచి ప్రవహించే డ్రైన్లన్నీ కూడా పీగన్నవరం కాన్స్టిట్యున్సీకి ప్రవహిస్తాయి. పీగన్నవరం నుంచి అమలాపురం వస్తాయి. అమలాపురానికి పక్కన ఉమ్మడివరం డ్రైన్లు కలుస్తాయి. అన్ని డ్రైన్లు కలిసి సుమారు 132 డ్రైన్లు దగ్గర 600 కిలోమీటర్ల వరకు ప్రవహించి నా నియోజకవర్గానికి వస్తాయి అధ్యక్ష, అమలాపురానికి వస్తాయి. అమలాపురంలో నియోజకవర్గంలో మాత్రమే అల్లవరం మండలంలో నక్క రామేశ్వరం అనే స్ట్రైట్ కట్ మొగుంది అధ్యక్ష. అలాగే ఎనకొత్తపల్లి అనే ఊర్లో కోనవరం స్ట్రైట్ కట్ ఉంది అధ్యక్ష. ఈ 2 స్ట్రైట్ కట్ల ద్వారాగానే మొత్తం 132 డ్రైన్లు నీరు, అది హెవీ రైన్స్ అవ్వచ్చు, వరి పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు వదిలే వాటర్ అవ్వచ్చు, లేకుంటే వరదలో లీక్ అయ్యే వాటర్ అవ్వచ్చు, ఏదైనా కానీ మొత్తం 132 డ్రైన్ల వాటర్ దిగాల్సిన ప్రాంతం ఉప్పగుత్తం మండలం, అల్లవరం మండలం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్ట్రైట్ కట్ల ద్వారా దిగాలి అధ్యక్ష. కానీ ఇక్కడ ఏం జరిగిందండి అధ్యక్ష, ఇది స్ట్రైట్ కట్ వచ్చేటప్పటికి ఇది చాలా కీలకం అధ్యక్ష. ఇందులో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే మరి 1952లో 150 సంవత్సరాల కిందట ఈ డ్రైనేజీ సిస్టాన్ని ప్రారంభించిన తర్వాత 1992లో 35 సంవత్సరాల కిందట ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు అధ్యక్ష. ఈ ఎక్స్పర్ట్ కమిటీ 331 కోట్ల రూపాయలతో అప్పుడున్న రేట్లలో అంత డబ్బుతో దీన్ని ఆధునీకరణ చేయాలి, మోడరైజేషన్ చేయాలని చెప్పి ఓ నివేదిక గవర్నమెంట్కి ఇవ్వటం, దానికి అనుగుణంగా కొన్ని నిధుల్ని ప్రభుత్వం నాడు కేటాయించడంతో పాటు అతి తక్కువగా అంటే ఎప్పటి నుంచి అధ్యక్ష 2007 నుంచి 2019 మధ్యలో కేవలం 85 కోట్ల రూపాయలు మాత్రమే వివిధ స్థాయిల్లో వివిధ పనులకి సాధారణ మెయింటెనెన్స్కి డీసిల్టింగ్కి మాత్రమే కేటాయించారు అధ్యక్ష. అంతే తప్ప సంపూర్ణ మోడరైజేషన్ అనేది లేదు అధ్యక్ష. అంతకుముందు 90% సిఈఆర్ప్ అనే స్కీమ్లో చేశారు అధ్యక్ష. అది చేసి ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఏమీ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష కొత్తగా కట్టాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ లేదా కొత్తగా తవ్వాల్సిన కాలువలు కానీ కొత్తగా తవ్వాల్సిన డ్రైన్లు కూడా కాదు సమస్య ఇక్కడ అధ్యక్ష. ఇక్కడ సమస్య ఏంటంటే ఉన్న డ్రైన్లని ఆధునీకరణ చేయకపోవటము, డీసిల్టింగ్ చేయకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని పంట ఇంటికి రాని పరిస్థితి ఇవాళ ఉంది అధ్యక్ష. అందుకే ఆనందరావు ఆక్రమణలు లేవా చెప్తున్నాను సార్ ఆక్రమణలు అదే కారణం సార్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అధ్యక్ష, ముందుగా ఈ ఎందుకు మోడరైజేషన్ కోరుకుంటున్నామంటే జిల్లా మొత్తం
అవుట్ ఫాల్ సూయిజులు అన్నీ కూడా ధ్వంసం అయిపోయి అధ్యక్ష. ఏది మామూలు కండిషన్ లేదు, 10% కండిషన్ కూడా లేదు అధ్యక్ష. అన్ని కూడా తలుపులు లేవు, తలుపులు లేకపోతే పైన గడ్డర్స్ ఉండవు, ఏమీ ఉండవు, అన్నీ ఊడిపోయినాయి అధ్యక్ష. ఊడిపోయి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ ఫాల్ సూయిజులన్నీ పాతపడిపోయి పురాతనం అయిపోయి పాడైపోయినాయి అధ్యక్ష. అలాగే యూటీలు అధ్యక్ష, యూటీలు అయితే చాలా భయంకరమైన స్థితి అధ్యక్ష. అంటే కింద నుంచి డ్రైన్ వాటర్ వెళ్ళి పైన కాల వెళ్ళే ఏదైతే అక్విడేట్లు అంటామో అవన్నీ కూడా మొత్తం దోషం అధ్యక్ష. ఇవన్నీ అసలు ఇవి చాలా ఇబ్బందికరంగా మారే అధ్యక్ష, యూటీలు కానీ. అలాగే టైడల్ బండ్స్ అధ్యక్ష, సముద్రం పక్కమటే ఉన్న గ్రామాలు సుమారు 30 కిలోమీటర్లు నాకు సముద్ర తీరం ఉంటుంది. పక్కన ముమ్మడివరానికి అంతే 30-40 ఉంటుంది అధ్యక్ష. ఈ పక్కనే పీగనవరానికి ఉంది, ఆ పక్కన రాజోలకు ఉంది. అన్ని నియోజకవర్గాలు సుమారు 100 కిలోమీటర్ల వరకు ఈ సముద్ర తీరంలో ఏదైతే ఉందో దీని ఆనుకుని ఉన్నటువంటి టైడల్ బ్యాంక్ అనేది బలంగా ఉంటే పోర్టులకి అంటే అవుట్ ఫాల్ సూయిజ్లు టైడల్ బ్యాంకు ఈ రెండు బలంగా ఉంటేనే సముద్రపు పోర్టు నీరు పొలాల్లోకి రాదు అధ్యక్ష. అలా పొలాల్లోకి రావటం వల్ల ఈ రోజు ఉప్పగొద్ద మండలం కానీ, అలవరం మండలం కానీ, కాట్రేగూడెం మండలం కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక పండని పరిస్థితి, అలాగే కొబ్బరి చెట్లన్నీ కూడా ధ్వంసమయ్యే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే అధ్యక్ష, ఇవన్నీ ఉంటా కారణం ఏంటంటే సుమారు 10,000 ఎకరం అధ్యక్ష. 10,000 ఎకరాల్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అల్లవరం మండలం నుంచి అంటే కొమరగిరిపట్నం అనే గ్రామ పంచాయతీ నుంచి చల్లపల్లి, ఎస్ఏనము, ఎనకొత్తపల్లి ఈ గ్రామాల్లో ఈ 4 గ్రామాల్లో సుమారు 10,000 ఎకరాలు స్వాంప్ ఉంది అధ్యక్ష. ఈ స్వాంప్ కాడ అసలు సమస్య అధ్యక్ష. ఈ స్వాంప్ ఏమైందంటే ఈ 10,000 ఎకరాలని సుమారు దీని పొడవు ఎంత ఉంటుందో అధ్యక్ష, ఈ స్వాంప్ పొడవు సుమారు 15 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ స్వాంప్ కనెక్షన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మళ్ళీ అవకాశం రాదు అధ్యక్ష ఈ సమస్య చెప్పడానికి, కాబట్టి మీరు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలా. ఎప్పుడు అడగలేదు సమయం కూడా తక్కువ ఉంది, మంత్రి గారికి అవగాహన ఉంది, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ధన్యవాదాలు. మీరు ఈ కాలువ కాకుండా బ్రాడ్ గా చెప్తాను సార్. సుమారు 15 కిలోమీటర్లు పొడవు అధ్యక్ష. అంటే 15 కిలోమీటర్లో ఈస్ట్ వైపు కోనవరం స్ట్రైట్ కట్టు, వెస్ట్ వైపు ఈస్ట్ వైపు కోనవరం స్ట్రైట్ కట్టు, వెస్ట్ వైపు నక్కారామేశ్వరం స్ట్రైట్ కట్టు, 2 మొగలు అధ్యక్ష. ఈ 2 మొగల మధ్యన 15 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. ఈ 15 కిలోమీటర్ల పొడవు వెడల్పు వచ్చేటప్పటికి మినిమం 1/2 కిలోమీటర్, మ్యాక్సిమం కిలోమీటర్ వెడల్పుతో సుమారు 10,000 ఎకరాలు స్వాంప్ అధ్యక్ష. ఇక్కడ ఇంతవరకు అధికార యంత్రాంగం కానీ లేకపోతే మేము కానీ అందరు రైతులు కానీ ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే డ్రైన్ టైలెండ్ పాయింట్. అంటే డ్రైన్ టైలెండ్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. డ్రైన్ టైలెండ్ పాయింట్ అంటే డ్రైన్ స్టార్ట్ అయిన కొత్తపేటలో స్టార్ట్ అయిన డ్రైను అల్లవరం మండలం ఎంటర్ అయినప్పటికీ అంటే స్వాంప్లోకి ఎంటర్ అయినప్పటికీ ఒక 30 కిలోమీటర్లు ఉంటే ఆ 30 కిలోమీటర్లు టైలెండ్ పాయింట్ అని చూసుకుంటే ఈ టైలెండ్ పాయింట్ ఎక్కడ ఉండాలి అధ్యక్ష? ఈ టైలెండ్ పాయింట్ డైరెక్ట్గా ఎక్కడ ఉండాలి? సముద్రం స్ట్రైట్ కట్టుకు ఉండాలి. అంటే సముద్రంలో మొగ నుంచి వాటర్ దిగే కెరటాల వరకు ఉండాలి. ఈ కెరటాల వరకు లేకుండా సుమారు 6 కిలోమీటర్లు అంటే స్వాంప్ వెడల్పు ఆ ప్రాంతం 6 కిలోమీటర్ల మేర ఆ డ్రైన్ నోటిఫై కాదు అధ్యక్ష. అంటే 150 సంవత్సరాల కిందట డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేస్తే ఈ రోజు కూడా సముద్రంలోకి దిగే ప్రాంతం నుంచి కెరటాల నుంచి డ్రైన్ టైలెండ్ పాయింట్ వరకు 6 కిలోమీటర్లు వాసాలతో పడిన డ్రైన్ 6 కిలోమీటర్లు నోటిఫై చేయలేదు అధ్యక్ష. నోటిఫై చేయకపోతే వచ్చే నష్టం ఏంటి అధ్యక్ష? ఎక్కడ దాకా నోటిఫై అయిందో అక్కడ దాకా ఎస్టిమేషన్ ఇస్తారు అధ్యక్ష. ఎన్నిసార్లు గ్రాంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడ దాకా నోటిఫై అవుతుందో అక్కడ వరకు మాత్రమే గ్రాంట్ ఇస్తారు. నోటిఫై ప్రాంతానికి గ్రాంట్ ఎవరు, దాని కూడా తవరు ఎప్పుడు. అలా తవ్వకపోవడం వల్ల ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ టైలెండ్ పాయింట్ నుంచి స్ట్రైట్ కట్కి వెళ్ళి 6 కిలోమీటర్లు కూడా సుమారు 3 అడుగులు మాత్రమే ఉంది అసలు లోతు. కానీ డ్రైన్ లోతు ఎంత ఉంది? 6 to 8 ఫీట్ ఉంది అధ్యక్ష. డ్రైన్ లోతు ఏమో 6 to 8 ఫీటు, ఈ స్వాంప్ లోతు ఏమో కేవలం 3 అడుగులు ఉంది అధ్యక్ష. దాంతో ఈ ముంపు వాటర్ సముద్రంలోకి వెళ్లకుండా ఈ 10,000 ఎకరాలు కూడా ఈ డ్రైన్ కూడా ఈరోజు ఇబ్బంది ఉంది అధ్యక్ష. అందుకే మీ ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోరుకున్నది ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి మోడరేషన్ చేయడం డబ్బులు కావాలా, కానీ డబ్బులు అవసరం లేని పని అధ్యక్షుడి. ఏదైతే ఈ స్వాంప్ని నిర్ధారణ చేసి అంటే సుమారు 10,000 ఎకరాల్లో ఇప్పటికీ 8,000 ఎకరాలు ఆక్రమణ గురైపోయింది అధ్యక్ష. ఎందుకు గురైంది అధ్యక్ష? అది కూడా కారణం ఏంటి? ఆ రోజు అధికారులు రెవెన్యూ అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ అవ్వచ్చు, ఆ రోజు అధికారులు ఎంతైతే స్వాంప్ ఉందో పర్ర ఉందో దాన్ని మెజర్ చేసి ఇది కనుక ఇరిగేషన్ డ్రైనేజీ పోరంబోకు పర్రాన్ని నిర్ధారణ చేసుకుంటే దాన్ని ఆక్రమించుకున్న తరం ఎవరితో కాదు. అలా నిర్ధారణ చేయకపోవటం వల్ల దాన్ని నోటిఫై చేయకపోవటం వల్ల జమీందారీ పట్టాలతో అది మొత్తం 8,000 ఎకరాలు ఆక్రమించారు అధ్యక్ష.
ఆక్రమించి ఇష్టం వచ్చినట్టుగా చేపల చెరువులు రొయ్యల చెరువు తవ్వారు అధ్యక్ష. అలా తవ్వటం వల్ల ఇప్పుడు ఏమైందంటే నోటిఫై చేయకపోవడం వల్ల తవ్వరు, ఆ నోటిఫై చేయకపోవడం వల్ల ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పుడు మా రైతాంగం అంతా, నేను శాసించినప్పుడు నాది కానీ మిగిలిన వారు కానీ మా రైతాంగం అంతా ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ డ్రైన్ని నోటిఫై చేయాలి, స్వాంప్ని నోటిఫై చేయాలి. ఆ నోటిఫై చేస్తే ముందు ఆక్రమణలు అవుతాయి అధ్యక్ష, తర్వాత తవ్వితే ఇంకెప్పటికీ ముంపు ఉండదు అధ్యక్ష. అందుకే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి సమస్య, అధికారులు కూడా గుర్తించిన సమస్య. అందుకే ఈ ద్వారా సభ ద్వారాగా మీ ద్వారాగా గౌరవ మంత్రి గారు కోరుతుంది ఏంటంటే అర్జెంటుగా కమిటీని వేసి, మీరు కలెక్టర్ గారిని వేస్తారా, లేకపోతే ఎవరిని వేస్తారా, ఎంఆర్ఓని వేస్తారా, ఆర్డీఓని వేస్తారో, అలా ఇరిగేషన్ గారిని వేస్తారా, ఒక కమిటీని వేసి ఎంతైతే స్వాంప్ ఆక్రమణ గురైందో ఆక్రమణ గురైన స్వాంప్ అంతటిని కూడా నోటిఫై చేసి, అంటే ఒక 1/2 కిలోమీటర్ వెడల్పు లేకపోతే 15 కిలోమీటర్ల పొడవు నోటిఫై చేసి తక్షణం నోటిఫై చేస్తే ఆక్రమణలు అవుతాయి. తవ్వితే కనుక భవిష్యత్తులో ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగం అనే వాళ్ళు ఏదైతే ఒకసారి వచ్చింది అధ్యక్ష, ఎందుకు క్రాప్ హాలిడే, ఇంకో భవిష్యత్తులో ఇంకెప్పటికీ క్రాప్ హాలిడే రాకూడదు కోనసీమలు అనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ విషయంలో మంత్రి గారిని తగు న్యాయం చేయాలని మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. రామకృష్ణారెడ్డి గారు ఆయన సుదీర్ఘంగా చెప్పారు, మీరు కొంచెం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే సోదరులు ఆనందరావు గారు 344 కింద నోటీస్ ఇచ్చిన దాంట్లో నాకు కూడా అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆనందరావు గారు కోనసీమ జిల్లా విషయాలన్నీ కూలంకషంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ మురుగు కాలువలకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, మొదటగా మంత్రి గారు చెప్పినట్టుగా గోదావరి డెల్టా అంతా కూడా ఈ సమస్య ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి అయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ పూర్తిగా తూడు తొలగించాలి, డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తులిబాగ డ్రైన్ కానీ, టేకీ డ్రైన్ కానీ, కంకణాల కోడ్ కానీ, బెక్కువోల్ డ్రైను, వెస్ట్ సేలేరు డ్రైను ఇవన్నీ ప్రధానమైన డ్రైన్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడిక తీయకపోవడం వల్ల గత 30-40 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది అధ్యక్ష. ఏదైతే తమరు మెన్షన్ చేశారో ఆక్రమణల గురించి, దానికి ప్రధానంగా మా నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్కి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసే బెక్కువోల్ డ్రైను, వెస్ట్ సేలేరు డ్రైను కలిసి మా నియోజకవర్గంలో ఒక చోట కలిసి అక్కడి నుంచి కాకినాడ రూరల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఏదైతే కాకినాడ మ్యాడ్ లైన్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఈ డ్రైన్స్ పైన నిర్మాణం చేశారో అది అలైన్మెంట్ పూర్తిగా మార్చేసి ఫ్లో అడ్డుకునే విధంగా నిర్మాణం చేయడం వలన మాకు పెదపూడి మండలంలో పూర్తిగా ముంపుకు గురవుతూ ఉంది అధ్యక్ష. ఇది అనేక సందర్భాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు కూడా సభ దృష్టికి తెచ్చారు అధ్యక్ష. ఇంతవరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ దానిపైన చర్య తీసుకునే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ కూడా పంట కాలువల్లోకి వారి వేస్ట్ వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ అంతా పెట్టడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మురుగు కాలువల్లోకి వెళ్లే విధంగా కూడా మంత్రి గారి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నిటినీ పూడిక తీసి మోడర్నైజేషన్ ఏదైతే మంత్రి గారు ఆల్రెడీ లైడార్ సర్వేకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇప్పటికే మంత్రి గారు అనేక సందర్భాల్లో మోడర్నైజేషన్ గురించి తీసుకెళ్లారు. తప్పనిసరిగా గోదావరి డెల్టా మోడర్నైజేషన్ జరగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక డెడికేటెడ్ డ్రైన్ అనే ప్రపోజల్ కూడా అప్పట్లో సిఎస్ఆర్ ఫండ్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి చెయ్యాలనే ఒక ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. అది ఇప్పుడు సరైన సమయం అని కూడా భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా P4 విధానం కానీ సిఎస్ఆర్ ఫండ్స్ను కానీ ఉపయోగించమంటా ఉన్నారు. దాని ద్వారా రాజమండ్రి నుంచి కాకినాడ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక డెడికేటెడ్ డ్రైన్ ఏర్పాటు చేసినట్టయితే ఈ ముంపు బారిన పడడంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేసి పొల్యూషన్ పూర్తిగా ఇండస్ట్రీస్ పొల్యూషన్ అందరూ ఆ డెడికేటెడ్ డ్రైన్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలిసే విధానం తీసుకుంటే ఇక్కడ రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది, పంటలను కాపాడిన వాళ్ళు అవుతాం అనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు సమస్య స్ట్రైట్గా చెప్పండి, సమయం చాలా తక్కువ ఉంది.
సార్ థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సార్ ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో అంటే ఇంపాక్ట్ ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే నేను టైం తీసుకున్నాను సార్. ఇక్కడ మాకు 60 గ్రామ పంచాయతీలు ఉంటే 60 గ్రామ పంచాయతీల్లో కూడా గ్రౌండ్ వాటర్ ఫెయిల్ అయిందండి. అసలు డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఒక స్కేర్సిటీ కమోడిటీ కింద తయారైంది. అలాగే క్రాప్ ఫెయిల్యూర్ 14,500 ఎకరాలు ఆయకట్టు ఉన్నట్టయితే అది కేవలం 5,000 ఎకరాలే అక్కడ కల్టివేట్ అవుతున్న పరిస్థితి ఖరీఫ్ సీజన్లో. అలాగే 1,00,000 కొబ్బరి చెట్లు చనిపోయినాయని గతంలో మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది సార్. అలాగే ఇక్కడ 100కు పైగా పేషెంట్లు డయాలసిస్ బారిన పడ్డారు, కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇది అల్టిమేట్గా లీడింగ్ టు మైగ్రేషన్. ఆ విషయం మీ దృష్టికి తీసుకురావాలని. ఇంకొక రెండవ అంశం ఏమిటంటే టెక్నికల్గా ఈ మధ్యలో లైడార్ సర్వే చేస్తున్నారు. తర్వాత చాలా టెక్నికల్ ఏజెన్సీలు అన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ని హైలైట్ చేస్తున్నాయి. కాబట్టి ఒక ప్రత్యేక దృష్టిలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లాంటి ఒక ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ తోటి కోఆర్డినేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ దీన్ని పూర్తి స్థాయిలో సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను. బుచ్చిబాబు గారు ఒక్క నిమిషం ఆయనలాగా. డ్రైనేజ్ వ్యవస్థ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఆనందరావు గారు ప్రతిపాదన పెట్టారో కోనవరం డ్రైన్ ప్రధానంగా మా నియోజకవర్గానికి అమలాపురం నియోజకవర్గానికి మధ్యలో ఉంది. పైన గన్నవరం కానీ కొత్తపేటలో ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. కాబట్టి అక్కడ ఆక్రమణకు గురైన ల్యాండ్స్ అన్ని తక్షణమే తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ కూడా టైటిల్స్ యాక్షన్ వచ్చినప్పుడు అది గ్రాయిన్ అయిపోతే 10 సంవత్సరం కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి మేము ఆ మొగ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాకపోతే తాత్కాలిక ఆ సీజన్ తోటే మూసుకుపోతుంది. కాబట్టి దానికి శాశ్వతమైన పరిష్కారం మన మంత్రి గారు మరి డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఏదైతే అక్కడ సముద్రం ఉందో సముద్రంలో 2 పక్కల గ్రాయిన్ వేసి మధ్యలో డ్రడ్జింగ్ చేసినట్టయితేనే అది శాశ్వతమైన పరిష్కారం అవుతుంది. కాబట్టి మొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ద్వారా మా రైతాంగం కోనసీమ జిల్లాలో ఉన్న రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే అప్పుడు ఆనందరావు గారు మేము వెళ్ళి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. మన 15 రోజుల క్రితం ఏదైతే ఈ కోనవరం శాంపుకు సంబంధించి మాకు శిరయానం దగ్గర సుమారు పెద్ద 4,000 ఎకరాలు ఒక లేక్ కింద ఉంటుంది. అది పోర్ట్ వచ్చినప్పుడు దాంట్లో వాటర్ వెళ్ళి పాట్లో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. దాంట్లో సుమారు 15,000 మంది మత్స్యకారులు వేటాడుకునే నిత్యం దాంట్లో జీవనోపాధి సాగించే పరిస్థితి ఉండేది. ఆ మొగ మూసిపోవడం వల్ల హైటైడ్ లోటైడ్ లేక అక్కడ వేటవాడడానికి అక్కడ చేపలు కానీ రైలు కూడా పడకపోవడం వల్ల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సుమారు 10,000 మందితో నిరసన తెలియజేస్తే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా మొగ ఓపెన్ చేసి ఏదైతే రైతాంగం ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులకి అదేవిధంగా ఈ మత్స్యకారులకి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు ఆనందరావు గారు మేము కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి మీ ద్వారా మంత్రి గారిని అది పర్యవేక్షణ చేసి మరి ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా తెలుసు క్లియర్గా అదంతా కూడా తక్షణమే చేయాలి. అదే కాకుండా మా నియోజకవర్గం కార్యక్రమం మండలంలో మేజర్ ఇష్యూ ఒకటి మరి అధికారుల దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం సార్. ఏదైతే కుండలేశ్వరం దగ్గర ఫ్లడ్ బ్యాంక్ సకానికి ఇరిగిపోయి ఉండిపోవడం వల్ల మన ఫ్లడ్ తక్కువ వచ్చింది కాబట్టి మనం బయటపడడం తప్ప ఏదైనా ఫ్లడ్ ఎక్కువ వచ్చినట్టయితే మన బుడమేరు కంటే పెద్ద డిజాస్టర్ అవుతుంది. దానికి ఎస్టిమేట్స్ కూడా తయారు చేశారు. 8.7 crores అవుతుంది. అది తక్షణమే ఫ్లడ్ వచ్చేలోపు పూర్తి చేయాలి. లేదంటే అది ఏమైనా అనుకోకుండా ఫ్లడ్ ఎక్కువ వచ్చినట్టయితే పూర్తి చేయకపోతే కనుక అమలాపురం గన్నవరం మా నియోజకవర్గం ఒక మండలం పూర్తిగా మునిగిపోతుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా మరి ఇంజనీరింగ్ వ్యవస్థ మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను తక్షణ పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. క్లుప్తంగా చెప్పండి సార్, సాటిస్ఫై చేయండి అంతే. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆనందరావు గారు ఏదైతే ఈ యొక్క సెంట్రల్ డేటా పర్టికులర్గా ఆయన అమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్స్ అంటే ఈ నక్క రామేశ్వరం కోనవరం స్ట్రైట్ కట్స్ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఆయన తెలియజెప్పడం జరిగిందో మరి తప్పనిసరిగా మరి దీనివల్ల నష్టం అయితే ఎక్కువ జరుగుతూ ఉంది. పర్టికులర్గా వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఆక్రమణలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా గౌరవ సభ్యులు మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష.
తప్పనిసరిగా దీనికి ఆ నోటిఫికేషన్ అంటే ఏదైతే ఈ వాసాదిపేట డ్రైన్ ఇటువంటివి ఏదైతే ఉన్నాయో కనీసం ముందుగా నోటిఫై చేస్తే అవి ఆక్రమణకు గురవకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడ రేపు ఏదైనా డీసిల్టింగ్ తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా శాంక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాటిని మేము కూడా నోట్ చేసుకుని సంబంధిత రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సమన్వయం చేసుకుని ఈ యొక్క నోటిఫై కానిటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నోటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి దీనికి లిఖితపూర్వకంగా కూడా మాకు అందించమని చెప్పేసి కూడా గౌరవ సభ్యులను కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బెక్కవోల్ డ్రైను ఇట్లా పెదపూడి మండలం వీటి వల్ల కొంచెం అక్కడ ముంపు ఎక్కువ గురవుతుందని పూడిక లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా మన వరప్రసాద్ గారు ఆయన కూడా రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మరి దగ్గర ఒక 15,000 ఎకరాలు ఉంటాయి. అందులో 5,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుంది. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి, డయాలసిస్ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నారని ఏదైతే వరప్రసాద్ గారు చెప్పినటువంటి విషయం కానీ, అదేవిధంగా మన బుచ్చిబాబు గారు ఏదైతే గోదావరికి సంబంధించి ఈ గ్రోయిన్స్ కానీ డ్రెడ్జింగ్ కానీ ఏదైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, అదేవిధంగా కోనవరం మొగ ఏదైతే మూసుకుపోవడం వల్ల మత్స్యకారులు కూడా ఉపాధి అవకాశాలు ఏవైతే దెబ్బతింటున్నారో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రాజోలో ఒక అమలాపురమో లేకపోతే ఒక ముమ్మడివారానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రాబ్లమే కాదు. ఇది యావత్తు అటు ఈస్ట్ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి, అదేవిధంగా అటు సెంట్రల్ డెల్టా, కోనసీమ జిల్లా 3 జిల్లాల్లోనూ కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ గోదావరి జిల్లాల్లో రైతుగా నేను కూడా వాస్తవంగా నేను గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఏంటంటే ఏదో బ్రిటిష్ వారి కాలం నుంచి ఆ రోజు సరార్థన్ కాటన్ను నియమించినటువంటి ఆ లాకులు కానీ, ఆ షట్టర్స్ కానీ, ఆ డోర్స్ కానీ, రోప్స్ కానీ అవన్నీ కూడా ఆ కాలం నుంచే ఉండడం, అవన్నీ కూడా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితుల్లో శివారు ప్రాంతానికి నీరెళ్ళనేటువంటి పరిస్థితుల్లో ఆ షట్టర్స్ డోర్స్ పనిచేయలేటువంటి స్థితి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా డ్రైన్స్ ఏవైతే మెయిన్, మేజరు, మీడియం ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా పూడిక తీగపోవడము, అదేవిధంగా ఈ యొక్క సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద డ్రెడ్జింగ్ పనులు కూడా చేపట్టకపోవడం, దానితోటి పెద్ద ఎత్తున చిన్నపాటి వర్షాలకు సైతం జలాశయాలుగా మారి పండించినటువంటి పంట అంటే ఏదైతే ఖరీఫ్ పంట కూడా ముంపు గురై 20,000, 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెడితే అది కూడా రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఖరీఫ్ సీజన్లో ఈ రకంగా పంట ముంపు గురై నష్టపోతూ ఉన్నాడు. రబీ సమయంలో శివారు ప్రాంతానికి నీరు వెళ్ళక నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలని చెప్పేసి మరి ఆ రోజు కూడా 2007 సంవత్సరంలో ఈ యొక్క డెల్టా మోడరేషన్ కూడా నిధులు కూడా ఆ రోజు మరి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు నిధులు అయితే కేటాయించారు కానీ దాన్ని ఖర్చు పెట్టడంలో కూడా వెనకబడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2007, 2019లో మరి చూస్తే ఆ రోజు 3,361 కోట్ల రూపాయలు డెల్టా మోడరేషన్కి ఈ 3 డెల్టాలకి ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అందులో పర్టికులర్గా సెంట్రల్ డెల్టా డ్రైనేజీకి సంబంధించి 330 కోట్లు ఇచ్చారు. 330 కోట్లు ఇస్తే 2007, 2019లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 85 కోట్లు మాత్రమే. అంటే ఈ రకంగా 2007, 2019 మధ్య మోడరేషన్ వర్క్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి కేవలం 20-30% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి. 2019, 2024లో మొత్తం మోడరేషన్ సంబంధించి ఏ ఒక్క పని కూడా శాంక్షన్ కూడా న్యూ శాంక్షన్ కూడా రాలేదు అధ్యక్ష. అందుచేతనే ఈరోజు ఇటువంటి పరిస్థితి మరింత జటిలమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే నిలిచిపోయినటువంటి O&M పనులు, ఎందుకంటే ఆ రోజు ఒక షట్టర్ కానీ, ఒక రోప్ కానీ, ఒక డోర్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. దాని నిమిత్తమే ఈరోజు నిధులు కూడా కొంత మంజూరు చేసి అందులో పర్టికులర్గా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్ అంటే ఏదైతే ఈ యొక్క గోదావరి లేకపోతే సముద్రంలో మరి యొక్క నీరు కలిసేటువంటి ప్రాంతంలో అంటే పోటు వచ్చినప్పుడు కానీ లేదా వరద వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఒక పాటు సమయంలో కానీ లేదా వరద తగ్గినప్పుడు కానీ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. కానీ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పనిచేయనటువంటి స్థితిలో ముంపుకు గురవుతున్నటువంటి స్థితిలో మరి తాత్కాలికంగా O&M నిమిత్తం మరి 2024, 2025లో ఈ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 9,21,00,000 రూపాయలు,
అదేవిధంగా 2025-2026లో 31.17 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష సెంట్రల్ డెల్టాకి. కానీ ఇది తాత్కాలికమైన ఉపశమనమే. అంటే సెంట్రల్ డెల్టాకైనా, ఇటు ఈస్ట్ డెల్టాకైనా, వెస్ట్ డెల్టాకైనా మేము ఇచ్చేటువంటి ఓఎండ్ఎం నిధులు ఇవన్నీ కూడా నిర్వహణ నిమిత్తం ఇవి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అనేది లభించట్లా. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మేము చాలా రివ్యూస్లో ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈ యొక్క డెల్టా ఏదైతే ఉందో ఇది ఫెర్టిలిటీ ల్యాండ్. అదేవిధంగా ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీ మీద ఆఖరి ఎకరం వరకు నీరు పోతుంది. ₹1 ఎక్కడ కూడా దేనికి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏదైతే వెదర్ కూడా పంటలకు అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ ఈల్డింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంచేత ఇట్లా ఫెర్టిలిటీ ల్యాండ్ ఉండి వెదర్ బాగుండి ఈ రకంగా ఈల్డింగ్ బాగుంది. చాలా మరి గ్రావిటీ మీద వాటర్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డెల్టాని మనం ఎక్కడో నూతన ఆయకట్టును తీసుకురావడం ఎంతో ముఖ్యమో ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మేము రివ్యూ చేసి దానికి అనుగుణంగానే ఈ యొక్క డెల్టా మోడరేషన్కి సంబంధించి మళ్ళీ ప్రక్షాళన చేయడం కోసం మరి ఒక సర్వే చేసి ఒక డిపిఆర్ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రేపు వరల్డ్ బ్యాంకు లేదా ఇతరత్ర ఏదైనా మరియు లోన్స్ తీసుకురావాలని అన్నా ఒక డిపిఆర్ చేసుకునే ఉద్దేశంతో అటు వెస్ట్ ఈస్ట్ రెండు ఉభయ గోదావరి జిల్లాలు లైడార్ సర్వే వైమానిక ఏదైతే లైడార్ సర్వేని కూడా మేము 13.428 కోట్ల రూపాయలు మన సెప్టెంబర్ 25లో శాంక్షన్ చేసాం అధ్యక్ష. ఈ యొక్క లైడార్ సర్వే కూడా ఈ హైదరాబాద్ ఐఐసి టెక్నాలజీ సంస్థ కూడా ఏజెన్సీ కూడా ఫిక్స్ చేసాం. ఈ యొక్క ఏజెన్సీ సంస్థ కూడా మొన్న ఫిబ్రవరి నెలలో అటు వెస్ట్ ఈస్ట్ ఉమ్మడి జిల్లాలో కూడా మరి ఈ నియోజకవర్గాన్ని కూడా లైడార్ సర్వే కూడా వాళ్ళు మొన్ననే ఫిబ్రవరి 24వ తారీఖుతో లైడార్ సర్వే కూడా పూర్తయింది సరిగ్గా ఏరియల్ సర్వే. ఇంకా వాళ్ళు దాన్ని డిపిఆర్లు ఇవన్నీ కూడా మార్చి ఏప్రిల్ 2 నెలల్లో తయారు చేసి డిపిఆర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వెస్టర్న్ ఈస్ట్ గౌరవ శాసనసభ్యులందరూ కూడా కలిసి డిపిఆర్ తయారైన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చుని మరి దీనికి ఎంత అమౌంట్ అవసరమవుతుంది, ఎన్ని నిధులు అవసరం అవుతుందని డిపిఆర్ని బట్టి మాకు అవగాహన ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి స్టేట్ నుంచి చేయలేం కాబట్టి ఇతరత్ర మార్గాలను హైబ్రిడ్ హమ్మో లేకపోతే ఇతర వరల్డ్ ఇటువంటి బ్యాంక్ నుంచి అవుట్ రైట్గా ఎట్లా మనం చేయగలుగుతామో అన్నీ కూడా ఆలోచన చేసి ఈ యొక్క గోదావరి డెల్టా ఇటు సెంట్రల్ అటు వెస్ట్ ఈస్ట్ ఈ 3 డెల్టాలను కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. సమస్యలు అడిగిన వారిని ఆనందంలో ముంచెత్తడంలో మంత్రి గారికి తప్పకుండా కితాబు ఇవ్వాలి. దాన్ని కొంచెం రియాలిటీగా కూడా చేస్తే ఇక ఒక చిన్న సూచన సీనియర్ సభ్యులు నెహ్రూ గారు చేస్తారట. మీరు సమాధానం మాట చెప్పక్కల్లా సూచన చేయండి నెహ్రూ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ